పాట పెట్టరా రెండు డ్రమ్స్ కొట్టరా వచ్చేసేయండి బాబు పిల్లల తల్లిదండ్రులు వచ్చేసేయండి అందరికీ స్వాగతం చెబుతూ పిల్లల ద్వారా ఇక్కడ మేము నమస్సుమాంజలి చేయిస్తున్నాం పాద పద్మాలకు. కాబట్టి మీ అందరికీ మేము కూడా మా పిల్లల చేత చేపిస్తున్నామంటే మేము కూడా మీకు పాద పద్మాలకు నమస్కరిస్తూ తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ మా అభివృద్ధికి కానీ మా స్కూలు పాఠశాల అభివృద్ధికి కానీ మీరంతా తోడ్పడాలా, మీ పిల్లలు బాగా చక్కగా చదువుకోవాలని ఇక్కడ ఒక పెన్షన్ తీసుకో ధన్యవాదాలు తెలుపుతూ ఓకే పిల్లలంతా ఒకసారి ఫోటో తీసినారా? जय बोलो स्वतंत्र भारत माता के जय बोलो स्वतंत्र भारत माता के అరిగిపోతుంది కానీ అన్నది మనసులోనే ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించండి. లర్న్ ఏ వర్డ్ స్టాగ్నెంట్ ఉన్న చోటనే ఉన్నా, స్టాగ్నెంట్ ఉన్న చోటనే ఉన్నా. స్పెల్లింగ్ STAGNANT స్టాగ్నెంట్ ఉన్న చోటనే ఉన్నా. నిన్నటి ప్రశ్న, మన దేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానాన్ని సంసిద్ధపరిచిన యుద్ధం ఏది? మన దేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానాన్ని సంసిద్ధపరిచిన యుద్ధం ఏది? ప్లాసీ యుద్ధం ఇస్ ద రైట్ ఆన్సర్. పేరెంట్స్ అందరికీ నమస్కారాలు. గత వారం రోజుల నుంచి
5వ తారీఖున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లవాడు మీ పేరెంట్స్ని తీసుకొని రావాలి అని చెప్పాను. శ్రీ లక్ష్మీనారాయణ గారు కూడా వేదిక కావాల్సిన వచ్చినామండి. సాధారణంగా స్వాగతం వెళ్తున్నాం. వెల్కమ్ వెల్కమ్. అదేవిధంగా ఏ రామకృష్ణ అన్నగారిని కూడా వేదిక కావాల్సిన కూర్చున్నాం. విధంగా పాఠశాల పూర్వ విద్యార్థులు అండి 91-92 బ్యాచ్. అదేవిధంగా జయసింహ సార్ గారు కూడా వేదిక కావాల్సిన కూర్చున్నాం సార్. ప్లీజ్ సార్. సో నా పిల్లలు, సో ముందుగా మన పిల్లలు మీరు కామ్ కావడం చాలా చాలా అవసరం అండి. సో రైట్. సో కార్యక్రమాన్ని ఆర్గనైజర్ కార్యక్రమం లీడ్ చేస్తారండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ వచ్చిన ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ అనేటువంటి ఈ కార్యక్రమానికి పిల్లలకు ఉపాధ్యాయులకు మధ్యవర్తిగా వాళ్ళ వికాసానికి తోడ్పడేటువంటి తల్లిదండ్రులకు పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పిల్లలు, మనము తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళం కాబట్టి, పూజించే వాళ్ళం కాబట్టి మనము వాళ్ళకు కృతజ్ఞతగా ఒక ప్రార్థనా గీతాన్ని మనము స్మరించుకోవాలి. ఎందుకంటే అందరూ ఇలా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోండి. విద్యార్థులంతా నేను చెప్పిందేదే చెప్పండి. మీకు వచ్చు అయినా కూడా నన్నే ఫాలో కండి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్నా దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల సంతోషం. పిల్లలంతా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు ఎస్ఎం గారు ప్రారంభించడం. మీరందరూ కూడా సైలెంట్ గా ఉంటే ప్రోగ్రామ్ విజయవంతంగా అవునా? మన పాఠశాలకు ఇచ్చేసేటువంటి 1991-92 బ్యాచ్ పిల్లలు, అంటే అప్పట్లో పిల్లలు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళందరికీ మన రాజారెడ్డి సార్ గారికి, రంగం బాలాజీ గారికి, లక్ష్మీనారాయణ సార్ గారికి, రామకృష్ణ సార్ గారికి, అలాగే అప్పట్లో మన తెలుగు మాట్లాడేటువంటి జయసింహ సార్ గారు, మీరందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నామండి. నమస్కారం. పిల్లల యొక్క పేరెంట్స్, తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎంతో క్రమశిక్షణగా ఉంటేనే ఆ ప్రోగ్రామ్ విజయవంతం అవుతుందని చాలాసార్లు చెప్పాను. మీరు మాట్లాడుతూ ఉంటే నేను ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి, సరేనా? ఇంకొక విషయం, బాధాకరమైన విషయం ఏమంటే, మనకు 390 మంది పిల్లలు ఉంటే కనీసం అంటే ఒక 100 మంది పేరెంట్స్ కూడా రాలేదు. అది చాలా బాధాకరం అండి. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడడం కోసమే కదండి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. మన ప్రభుత్వము మనందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పాటు వాళ్ళకి ఏ మాత్రం తగ్గకూడదని ప్రతి ఒక్కటి ఫ్రీగా అందజేస్తూ ఉంది. టెక్స్ట్
యూనిఫామ్, బెల్ట్, షూస్, ఫుడ్ మెయిన్, నాణ్యతమైనటువంటి ఫుడ్ కూడా. ఒకవేళ ఫుడ్ సరిగా లేకపోతే ప్రశ్నించే హక్కు కూడా మీకుంది. సో ఇంత మంచి ఫెసిలిటీస్ కల్పిస్తున్న ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రతి సంవత్సరం ఒక 2 సార్లు కండక్ట్ చేయాలి, ఒక పండుగ వాతావరణంలో కండక్ట్ చేయాలి, ప్రతి ఒక్క పేరెంట్ అటెండ్ అయ్యేలాగా వాళ్ళని మోటివేట్ చేయాలి అని చెప్తూనే ఉన్నారు. నేను గత 10 రోజుల నుంచి ఈ విషయం ప్రస్తావిస్తూనే ఉన్నాను ప్రేమలో. మరి వాళ్ళు పిల్లలు చెప్పారో లేదో నాకైతే అర్థం కావట్లేదు, కానీ పేరెంట్స్ అయితే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అంటే హెచ్ఎం మేడం మనకు ముందు నుంచి ఉన్న మేడమే కదా, ఏమో మనకు కోపం లేకుండా లేదు అనుకుంటున్నారేమో తెలియదు. కానీ టీచర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళని రాత్రి మీ అందరికీ పరిచయం చేస్తారు. ఇప్పుడు మీ పిల్లవాళ్ళు భవిష్యత్తు గురించి మాట్లాడడం కోసమే కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి అందరూ మీ పిల్లవాళ్ళు అప్పుడు కూడా రాదు సరిగా. మనకు 9 రోజులు ఉండేదే కదండి, ఒక హాఫ్ డే, ఒక అర్ధ రోజు మన పిల్లల కోసం మనం కేటాయించుకోలేకపోతే ఎలా మీరే చెప్పండి. టీచర్స్కే 100% బాధ్యత అనేది ఉండదండి. పేరెంట్స్గా మనం కూడా 50% మన బాధ్యత చాలా ఉంటుంది. మార్నింగ్ కూడా 9 o'clock నుంచి ఈవినింగ్ ఒక 4 or 5 అంతవరకే మా దగ్గర ఉంటారు పిల్లవాడు. మిగతా టైం అంతా కూడా మీ దగ్గరే కేటాయిస్తారు. మీలో చాలా మందికి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉండొచ్చు, నేను కాదని, కానీ మీరు చేయాల్సింది ఏమీ లేదు. స్కూల్లో హోంవర్క్ ఇస్తున్నారా లేదా దగ్గర కూర్చోపెట్టుకొని అన్నీ అడిగి హోంవర్క్ చేయించడము, ఏమైనా కాకుంటే ట్యూషన్ కూడా పంపించవచ్చు. మేము కూడా వెళ్ళామండి. నేను అనుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళనే. ప్రైవేట్ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళమైతే చాలా 100%, మున్సిపల్ స్కూల్లోనే చదివి వచ్చిన వాళ్ళము. సో మాకంతా చదువు అప్పి మేమంతా క్రమశిక్షణగా ఉండి ఈ పొజిషన్కి వచ్చామంటే టీచర్స్ ఒక్కడే కాదు మన రెస్పాన్సిబిలిటీ. ఇంట్లో పేరెంట్స్ కూడా మాకు మోటివేట్ చేస్తుంటారు. టీచర్ల బాధ్యత ఉంటుంది. ప్లస్ దానికి తోడు మనకు కూడా పిల్లలుగా మీరు కూడా ఒకటి అనుకోవాలి, మా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపిస్తారు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళంతా లేని వాళ్ళని కాదు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఒక వాల్యూ అనమాట. ఏంటి తక్కువనైనా మన ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ చెప్పండి, ప్రతి ఒక్కరు అందజేస్తామండి ఫ్రీగా. ఇప్పుడు అంటే ఒకప్పుడు ఫ్రీనెస్ లేక మీకు కష్టపడ్డాము, ఇప్పుడు ఫ్రీ ఎక్కువైపోయి మీకు నెగ్లెక్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. అది మీరే ఆలోచన చేసుకోవాలి. ఒకప్పుడు 1000 మంది దాటినటువంటి స్ట్రెంత్ ఇప్పుడు 400కు ఉందంటే అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఏమంటే బాగా భయభక్తులు ఉండేది, పెట్టాలంటే గౌరవం ఉండేది, మొబైల్ ఫోన్స్ పెద్ద పెద్ద లేవు. అప్పుడు ఏదో మాట్లాడేది ల్యాండ్ ఫోన్, ఏదో డబ్బా ఫోన్లు ఇవన్నీ చూస్తుంటారు మీరంతా కూడా. అలాంటి కాలంలోనే మంచిగా చదువులు అబ్బి భయభక్తులతో గౌరవ మర్యాదలతో పెరిగి పెద్దయి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామనిపిస్తుంది. బహుశా మీ పేరెంట్స్లో కూడా చాలా మంది ఇదే స్కూల్ చదివిన వాళ్ళని ఉండొచ్చు. ఈ స్కూల్కి ఎంత చరిత్ర ఉందంటే అసలు స్టార్టింగ్లో చూసాను నేను, అంటే నాకు తెలియదు కదండి ఈ స్కూలు, హిందూపూర్ నుంచి వచ్చాను నేను. స్టార్టింగ్లో మనకు స్కూల్ అంత ఫేమస్ ఉన్నటువంటి స్కూల్ అని తెలియదు, కానీ రాను రాను ఒక్కొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటే వరల్డ్ స్టూడెంట్స్ అంతా కలుస్తుంటే ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి స్కూల్కి నేను వచ్చానా అనే ఫీలింగ్ నాలో చాలా ఎక్కువ కలిగింది. రీసెంట్గా మీకు పుల్లారెడ్డి సార్ అని, అంటే ఈ స్కూల్ పేరే పుల్లారెడ్డి సార్ స్కూల్ అని ఒక పేరు వచ్చింది. ఆయన చూడాలని కలవాలని చాలాసార్లు అనుకున్నా, కానీ కుదరలేదు. నేను అనుకున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవడము, ఇంకొక పిల్లల దగ్గర ఉండడము అలా జరిగింది. కానీ అదృష్టం బాగుండి రీసెంట్గా 3 days బ్యాక్ ఆయన వెళ్ళి చూసి రావడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆయనకి ఇప్పుడు 86 సంవత్సరాలు, చాలా చక్కగా నిలబడగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. ఎవరు మాత్రం కొద్దిగా వినిపించట్లేదు, అంతే యాక్టివ్గా ఉన్నారు పర్సన్. ఆయన రావాలనుకున్నారు, మీరు ఇన్వైట్ చేస్తే తప్పకుండా వస్తామమ్మా అంటూ అన్నారు. ఇప్పుడు పిలుస్తామనుకున్నారు, కానీ ఈ సమయం ఇది కాదు. ఒకరోజు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ని ప్లస్ సార్ని అందరినీ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలా వాళ్ళకి అనుకొని
కొంచెం వెనుకడి చేయడం జరిగింది అంతే. కానీ ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, చేస్తాము. మా వంతు ప్రయత్నాలు మేము చేయలేదా అంటే చాలా చేస్తున్నామండి. మీరు కూడా రండి, కనుక్కోండి. ప్రతిదీ కూడా ఫుడ్ ఎలా ఉంటుంది, నాణ్యతగా ఉంటుందా లేదా, పిల్లలకు చదువు ఎలా ఉంది, హోంవర్క్స్ ఇస్తున్నారా లేదా, ఏ టీచర్ ఏం చెప్తున్నారు, సిలబస్ ఎంతవరకు అయింది, దేంట్లో అబ్బాయి వీక్ ఉన్నాడు, వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా అడిగే హక్కు ఇప్పుడు ప్రభుత్వం కలగజేసింది. అవునా కాదా? ఒకప్పుడు అంటే బయట వాళ్ళు అడగాలంటే కూడా ఇప్పుడు స్వేచ్ఛాజీవులం అయిపోయినాం అందరూ. అవునా కాదండి? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను చెప్పడమే కాదు, నేను చెప్పేదానికి మీ చేయుతో కూడా తోడైతే వాళ్ళు సక్సెస్ అవుతారు. అవునా కాదండి? చెప్పండి మీరు. పిల్లలు కూడా అంతే అండి. వాళ్ళ స్కూల్లో అక్కడ లక్షలు పోసి వేలలు పోసి చదివిస్తున్నారని వాళ్ళ ప్రయోజనం కాదు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర కూర్చోబెట్టి మన వృద్ధి చేస్తేనే కొంచెం పైకి వస్తాడు. వాళ్ళు చదివిస్తుంటారు, చదివిపెడతా ఉంటారు. కానీ మనం చదివేస్తే అందరి పిల్లలు ఒకటే. నేను ప్రైవేట్ స్కూల్లో చదివిన గొప్ప కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన తక్కువ అని కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే మన పిల్లలే మంచి పిల్లలు, మంచి జ్ఞానం ఉన్నటువంటి పిల్లలు, మంచి బలమైనటువంటి పిల్లలు. కాబట్టి ఇలాంటి వాళ్ళని షైన్ చేయాల్సింది ఎవరు? పేరెంట్స్ ప్లస్ టీచర్స్ ఇద్దరిని మన బాధ్యత ఉంది. ఇక్కడ మీ సమాచారం ఎందుకు లేదన్నారు, ఎందుకు లేదన్నారు, పేరెంట్స్ తక్కువ ఉండడం వల్ల పిల్లలు పుట్టుతారు కదండి. పేరెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఒక 110 ఉంటాయి ఖచ్చితంగా చెప్పాలంటే. ఆ 110లో కూడా పిల్లలు దాని మీద ఏడవము, దూకడము, రకరకాల చేసి 10-15 వెళ్తారు. కరెక్ట్గా ఉంటే ఉంటాయి. ఇప్పుడు ముందేమో ఒక టేబుల్కి ఇద్దరిద్దరు పిల్లలు కూర్చుంటారు. ఈ సంవత్సరం నుంచి ఒక టేబుల్కి ఒక పిల్లవాడిని కూర్చోబెట్టాలి అని చెప్తున్నారు. ఒక పిల్లలు ఒక టేబుల్ కూర్చోబెడితే 100 పిల్లలతోనే పిల్లలతోనే మిగతా ఎలా నేనేం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరు అడగాలి? మనసు అనేది ఎవరికి ఉండదు. కానీ వెళ్తాము, మేము చదువుకున్నటువంటి పాఠశాల తండ్రి లేకుండా పోతాం అంటే ఎంత అవమానకరం అని ఫీల్ అయిపోయి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఇలా ఈ బ్యాచ్ అని కదండి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బ్యాచ్ పిల్లలు ఉన్నారు ఈ స్కూల్కి. ఏ స్కూల్లో ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ స్కూల్లో మటుకు చాలా మంది కాలేజీలో కూడా సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మన ఇండిపెండెన్స్ రోజు చంద్రబాబు గారు పిలిచాను, చూస్తున్నారు కదా, మీకు తెలిసి ఉంటుంది. సో వాళ్ళ బ్యాచ్లో ఫారెన్లో చదివే పిల్లలు ఉన్నారు. చాలా మంది మంచి పొజిషన్లో ఉండే వాళ్ళు ఉన్నారు. ఏ స్కూల్కి మన స్కూల్ తక్కువ కాదండి. మన స్కూల్ హైయర్ పొజిషన్లో ఉంది చెప్పాలంటే. దానిలో ఏమవుతుందంటే ఈ బెంచెస్ లేని కారణంగా, ఇంకో దాని కారణంగా అలా సెంటర్ లేకుండా పోవడం అనేది వినడానికి చాలా బాధాకరం. ఇటువంటి సిచ్యువేషన్లో సెంటర్ పోకూడదు, మేమున్నాం, మేము చేస్తాం అని ముందుకు వచ్చి వీళ్ళందరూ కూడా ఈ రోజు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నిజంగా ఇది చాలా ఆనందకరమైన విషయం అది. సో కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. కాబట్టి నాతో పాటు మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. సో సమయం కూడా అయిపోతుంది ఇలాగే మాట్లాడుతూ ఉంటే. కాబట్టి నేను జయకుమ సార్ గారిని మాట్లాడవలసిందిగా తల్లిదండ్రులకు, పిల్లల తల్లిదండ్రులకు, బంధువులకు, నా బంధువులకు, ఉపాధ్యాయ బంధువులకు నమస్కారాలు. ముఖ్యంగా మేము చదువుకునేటప్పుడు పుస్తకంలో రాసేవాడు, నాన్నవాడు చెప్పినాడు కదా. పనులు కూడా లేవు, బోర్డులు కూడా ఉండేవి కావు. అట్లాంటప్పుడు నేను చదువుతున్నాను. చదువుకొని మాత్రం మీద అయిపోయినా మా నాన్న కూడా ఆయన పడిన కష్టం తెలియదు కదా. దీనివల్ల ఎంత కష్టపడతాను
చేస్తారంటే టీచర్లు పిల్లల కోసం 24 గంటలు ఇస్తారు వాళ్ళ పిల్లల కోసం. ఉపాధ్యాయులు ఆ పిల్లల కంటే ఈ పిల్లల కోసం అంటే చదువు చెప్పే పిల్లల కోసం నేను కూడా తినండి 24 గంటలు పిల్లల కోసం ఆలోచిస్తాను. ఎందుకంటే మన పిల్లలు 3 రకాలుగా ఉంటారు. మధ్య తెలివిగా ఉండేవాడు, బాగా తెలివి ఉండేవాడు, తక్కువ తెలివి ఉండేవాడు. ఈ తక్కువ తెలివి ఉండేవాడు అంటే మనకు ఇంట్లో పిల్లోడు ఎవడన్నా కొంచెం వీక్గా ఉంటాడు అనుకోండి, వాడి యొక్క చిన్నోడు కానీ వాడు వీక్గా ఉండేవాడి మీద తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువ. కాబట్టి పిల్లోడు దుఃఖం పడుతుంటారు. అందుకే ఆ పిల్లల్ని మీరు వాడి కనీసం మధ్యరకంగా తీసుకొని వస్తే కూడా బాగుపడతారనే ఉద్దేశంతోనే ఈ 3 రకాల పిల్లలు కూడా అందరి కోసం ప్రయత్నం చేసే ఉపాధ్యాయులు ఈ పిల్లల కోసం అందరి కోసం ప్రయత్నం చేసే ఉపాధ్యాయులు. కాకపోతే ఫస్ట్ మీరు కన్నవాడు మీరు తల్లి ఫస్ట్ టీచర్. మొట్టమొదటిగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వరక గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ గురువులో ఉంటారు. అలాంటి గురువుల ద్వారా మనం నేర్చుకుంటాం. మేమంతా మేము నేర్చుకుంటాం. అలాంటి విద్యను ఆ సరస్వతి దేవిని ఆ సరస్వతిని పొద్దు భారతదేశ రాష్ట్రపతి ఎవరు మీలో చెప్పదమ్మా మీరు పిల్లలు వస్తాయి కదా. ఒక ఎన్టీ టీచర్ మహమ్మద్ రామే వింటున్నారా? ఒక ఎన్టీ టీచర్ అయ్యవారం ఆయన కూడా. పక్కన బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరో చెప్పండి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన కూడా టీచరే వింటున్నారా? సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరు ఎక్కువ మంది టీచర్ అంటే ఈ దీని నుంచి మా నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉంటే ఒక ఎన్టీ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక భారత రాష్ట్రపతి రిజర్వేషన్ రావడం అంటే ఎంత చూడండి. అంటే మన రాజ్యాంగం నిర్మాత అలా చేశారు. రాజ్యాంగం అలోకంగా రాజ్యంగా కష్టపడి దాదాపుగా ఆ రాజ్యాంగం చెప్తాము. అలాంటి రాజ్యాంగం ద్వారా హక్కులు పొందే ఆ ద్రౌపది ముర్ము 3వ దేశం అభివృద్ధి చెందుతున్న 3వ దేశం తెస్తున్నాడు ప్రధానమంత్రి మోడీ. విన్నారా? చెప్తే గుర్తుపెట్టా ఏమా? ఎందుకంటే నెక్స్ట్ భారతీయుల ముఖ్యమైన గ్రంథాలు ఏవి? భగవద్గీత, భారతం, మహాభారతం సంస్కృతంలో ఎవరు రాశారు? వేదవ్యాసుడు. మహాభారతం వేదవ్యాసుడు. భారతాన్ని భాగవతాన్ని వేదవ్యాసుడే. తర్వాత రామాయణాన్ని ఎవరు? ఆ వాల్మీకి ఎక్కడి నుంచి వచ్చినవాడు? కిరాతకుడు పోయేవాడు. అలాంటి వాడు రామ అనే శబ్దం అంటే రాముడి యొక్క ఆయన. ఆ రాముడే మనకు దేవుడు. రామ మే రామ్. నెక్స్ట్ అల్లా కూడా ఎవరికైనా అల్లా కూడా అల్లాహు అక్బర్. నెక్స్ట్ క్రైస్తవం. ఏ మతమైన ఏ కులమైన అందరూ లాస్ట్ ఏమట భారతీయులం. ఏమా దీంట్లో క్రికెట్ టీం గెలిస్తే భారతదేశం అందరూ సంతోషపడతారు. అది భారతీయత. సకల కులాలకు వెళ్ళే మన భారతదేశం. కాబట్టి ఏమంటే మీరు ఫస్ట్ మీ డ్యూటీ అంటే మీ పిల్లలు స్కూల్లో ఎలా చదువుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత ఏది హోంవర్క్ ఏమి ఇచ్చినారు, తెలుగులో ఏమి ఇచ్చినారు, లెక్కల్లో ఏమి ఇచ్చినారు, విధానం ఏమి ఇచ్చినారు చూసుకుంటారు. అర్థం చూసుకోవడం మీద 5 గంటలే మా దగ్గర ఉండేది. మా దగ్గర ఉండే 9 నుంచి 4 గంటల వరకు ఉంటారు. 5 గంటల సేపు మా స్కూల్లో ఉంటారు. మిగతా 5 గంటల మీ దగ్గర ఉంటారు. కాబట్టి మీ పిల్లలు మీరు జాగ్రత్తగా చదివించి ఇంకా చదివించి వాళ్ళు తయారు చేయాలని మా బాధగా నేర్చుకుని ఈ స్కూల్ స్టూడెంట్సే. ఈ స్కూల్లో జరిగినంత అభివృద్ధి ఈ స్కూల్లో జరిగిన టీచర్లు కూడా 5 బ్లాక్లు పెట్టారు కదా స్కూల్ టీచర్లే. ఒక పెద్దారెడ్డి ఆయన దాదాపుగా 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక టీచర్ అయితే స్కూల్లో పనిచేస్తారు. నాకు తెలిసి ఏ స్కూల్లో కూడా చేయాలి. ఇంకా ఇంకోటి నాకు అన్ని స్కూల్లో వెళ్తున్నారు. ఏ స్కూల్లో కూడా చేయాలి. కాబట్టి ఈ స్కూల్లో టీచర్లు ఎంతలాగా పిల్లలను తీర్చిదిద్దారు. టీచర్లు కూడా ఎంత ఇన్స్పైర్ అయ్యారు. కానీ నేను 1 ఆఫ్ ద టీచర్ నేను కూడా ఇక్కడ 6 ఏళ్ళు పనిచేసిన. కానీ ఆ చేతనే సాయం నేను చేశాను. అర్థమైనా? అంటే స్కూల్లో మీకు బడికి ఎంతో గుడి అంతే. గుడికి అయితే మనము డబ్బులు ఇస్తాం, బడికి కూడా ఇవ్వాలి. అందుకోసం ఇట్లా టీచర్స్ మీటింగ్. అర్థమైనా? మీరు చూసుకోవడం ఏమంటే మన పిల్లలు బాగుపడాలా, మన స్కూల్ బాగుపడాలా, మన బడి బాగుపడాలా,
మన ఊరు బాగుపడాలి అనే ఉద్దేశంతోనే ఈ పేరెంట్స్ డే జరుగుతున్నవి. దీనికంతా విచ్చేసిన పేరెంట్స్ అందరికీ మన కృతజ్ఞతలు జరుపుకుంటూ మీ పాఠశాలకు మీ పిల్లల భవిష్యత్తుకు దోహదపడాలని ప్రయోజనంగా దీన్ని విడుదల చేసుకుంటున్నాను. గుర్తుందన్న 1 year బ్యాక్ మనకు ప్రేయర్ హాల్ కి పైన రేకులు లేవు, అంత ఓపెన్ ఏరియాగా లాగా ఉండింది. ఎండకు అలాగే కూర్చొని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటుంది, గుర్తుందా? సో నేనున్నానంటూ ముందుకు వచ్చి సారు 1 lakh rupees, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పైన షెడ్ అంతా కూడా రెడీ చేయడం జరిగింది. మన పీఈటీ సార్ గారు ఉన్నారు కదా, భాస్కర్ సార్ గారికి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఏమంటే గేమ్స్ యొక్క కిట్, బాల్స్ అయితేనేమి వాటి సంబంధించిన కిట్ ఉంటుంది కదా మన, ఆ కిట్ అంతా కూడా నేను అరేంజ్ చేస్తానని చెప్పి సార్ మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి నా నమస్కారాలు. ముఖ్యంగా టీచర్స్ మీటింగ్ 8192 బ్యాచ్ మమ్మల్ని భద్మావతి గారు మరియు మ్యాథమెటిక్స్ టీచర్ సురేష్ గారు, అన్నా మేడం గారు, ఇంకా టీచర్స్ అందరూ ఆహ్వానం జరగండి. ఇందులో భాగంగా ముఖ్యంగా నేను 89లో ఈ రైల్వే స్కూల్కి అడ్మిషన్ కొట్టాను సార్. ఆ సమయంలో మనకి అడ్మిషన్స్ లేవని బోర్డు పెట్టారు. చూడండి, గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ లేవని, చాలా రైల్వే స్కూల్ అంటే చాలా ప్రాముఖ్యమైన స్కూల్ ఇప్పుడు ఈ ధర్మవరం పట్టణంలో. ఆ టైంలో మాకు తెలిసిన అంకులు రాజు అని రైల్వే డిపార్ట్మెంట్, ఆయన వాళ్ళ పిల్లలు ఇద్దరు ఏ స్కూల్లో చదువుతుంటారు. ఆ అంకుల్కి పుల్లారెడ్డి సారు చాలా సన్నిహితులు. ఆయన ద్వారా అడ్మిషన్ కావాలని చెప్పి మా ఫాదర్ ఇక్కడికి వచ్చారు. అప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటే చాలా ఇబ్బంది ఉంది, ఇక్కడ మాకు స్ట్రెంత్ సరిపోతుంది, ఎక్స్ట్రా ఇది ఇవ్వడానికి లేదని చెప్పేసి అంటే, అప్పుడు మా ఫాదర్ రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన స్కూల్ డెవలప్మెంట్ 180 రూపాయలు డబ్బులు కట్టించుకొని నాకు ఇక్కడికి అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. 89లో 8th క్లాస్లో, 89, 90, 91, 10th క్లాస్లో 97 వరకు ఈ స్కూల్లో మేము చదవడం జరిగింది. కానీ మేము అప్పుడు ఆ పక్కన ఉండేవాళ్ళం రైల్వే స్కూల్లో అక్కడే. మేము 10th 9th క్లాస్ 9th వచ్చేటానికి ఈ బిల్డింగ్ కట్టారు. మేము 9th ఇక్కడ రావడం జరిగింది. దాని తర్వాత 91, 92 బ్యాచ్ మేము పుల్లారెడ్డి సార్ కానీ, ఇక్కడ మన తెలుగు పండిట్ కొండారెడ్డి సారు, తర్వాత మిగతా సుబ్రతం హిందీ మేడము మాకు చాలా సంస్కారం, చదువుతో పాటు సంస్కారం నేర్పించారు. అందులో భాగంగా ఇప్పుడు మనము గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఉపయోగం ఏంటంటే చదువుతో పాటు సంస్కారం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. కానీ ప్రతి ఒక్క పిల్లలు మీరు జాగ్రత్తగా, మీరు ఎటువంటి చెడవాట్లు పోకుండా మంచి మార్గంలో నడిచి ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత తల్లిదండ్రులు కూడా చెప్పడం ఏంటంటే, తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు స్కూల్కి వచ్చేసి మా పిల్లవాడి పరిస్థితి ఏంటి, బాగా చదువుతున్నాడా లేదా, టీచర్స్ పొరపాటు ఏమన్నా ఉందా, లేదంటే మా పిల్లవాడికి పొరపాటు ఉందా, అవి కూడా మీరు ఒకసారి వచ్చి మన సార్ దగ్గర వచ్చి కలిస్తే బాగుంటుంది. తర్వాత వీళ్ళకి పెట్టే నాణ్యమైన భోజనం ఎలా ఉంది మీరు కూడా ఒకసారి వచ్చి తినచ్చు. ఇక్కడ ఏదైనా ఒకవేళ కొంచెం అటు తిన్నా కూడా మీరు కూడా మా హెచ్ఎం మేడం తీసుకొని తీసుకురావచ్చు. మీ పిల్లలు చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే కాబట్టి మీరు కూడా దాని మీద మీరు శ్రద్ధ వహించాల్సి వస్తుంది. మీరు ఇంట్లో ఎంత బాగా తిండి పెడతారో ఇక్కడ స్కూల్లో కూడా అంతకంటే మంచి నాణ్యమైన భోజనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా అందిస్తుంది. మీరు కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఏదైనా తప్పులు ఉన్నా కూడా వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చేసి కనుక్కుంటే కన్నా మంచిది నా ఒపీనియన్. తర్వాత మనకి మీటింగ్ జరిగింది వందే మాత్రం గీతం ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పుడు మేడం హెచ్ఎం గారు, సారు, మేడం గారు అంతా కలిసి
మా స్కూల్కి 10th క్లాస్ సెంటర్ తీసేశారని చెప్పి జనం ఎగ్జామ్స్ ఎందుకు మేడం అడిగితే మన స్కూల్లో కారణంగా ఇక్కడ 10th క్లాస్ సెంటర్ తీసేశారు అని చెప్పారు. చాలా ప్రాముఖ్యత గల స్కూల్ ధర్మవరం పట్టణంలో రైల్వే స్కూల్ అంటే టాప్ మోస్ట్. బెంగళూరులో మనకి టెస్ట్ కాలేజ్ అని, ఆర్మీ కాలేజ్ అని, రేవా కాలేజ్ అని పెద్ద పెద్ద ఉంటాయి. అట్లాంటి కాలేజెస్తో పోటీ పడే స్కూల్ ఇది. అంటే అంత పేరు ప్రఖ్యాతి లాంటి స్కూల్. మనకు బెంచ్లు లేని కారణంగా ఎగ్జామ్ సెంటర్ తీసేది మనకు చాలా బాధ అయింది. సరే మేడం ఏం చేయాలి ఏం పెట్టంటే మేము ఒకవేళ అవసరమైతే మాట్లాడుతున్నాం, మేము కొంచెం రాజకీయాలు ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నా ప్రయత్నం చేస్తామంటే సరే సార్ అది కాదు మన బెంచ్లు ఇది ఎగ్జామ్కి మనకు సెంటర్ కావాలంటే బెంచ్లు 150 కావాలని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. అందులో భాగంగా మా 91, 92 బ్యాచ్ మా ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చొని మాట్లాడినాము. మేమందరం కలిసి ఒక డిస్కషన్ చేసుకొని మా గ్రూప్ 91, 92 బ్యాచ్ గ్రూప్, ఆ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. మన స్కూల్కి ఎగ్జామ్ సెంటర్ తీసేయడం వల్ల బెంచ్లు లేని కారణంగా ఎగ్జామ్ సెంటర్ తీసేశారు. మన ఒక బెంచ్లు కావాలని చెప్పి హెచ్ఎం గారు వాళ్ళంతా మన మ్యాథ్స్ టీచర్ సురేష్ గారు అంతా అడిగారని నేను చెప్పాము. సరే మనం కూడా ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి అనుకున్నాము. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏమైనా స్పాన్సర్ చేస్తారని చెప్పేసి అనుకున్నాము. అందరికీ ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి దాదాపుగా ఒక 30 నుంచి 35 డెస్కులు ఇచ్చేకి మా ఫ్రెండ్స్ అంతా ముందుకు వచ్చారు. ఒక 35 బెంచులు వరకు ఇచ్చే అందరూ ముందుకు వచ్చారు. అలాగే నా మిత్రులు నేను పర్సనల్గా నేను మాకుండే సర్కిల్కి నేను కొంతమందికి అడిగితే వాళ్ళు కూడా టోటల్గా నాతో కలిసి ఒక 30 బెంచుల దాకా ఇచ్చి కూడా అదనంగా మేము కూడా ముందుకు వచ్చాం. టోటల్గా 60-65 బెంచుల దాకా మేము ఇవ్వడానికి మేడం గారు కూడా ఎంత వారు చెప్పాము. దానికి మేడం కూడా చాలా సానుకూలంగా స్పందించి సార్ థ్యాంక్స్ సార్, మీ ఇలాంటి 91, 92 బ్యాచ్ కాదు ప్రతి ఒక్క ఓల్డ్ స్టూడెంట్స్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ స్కూల్ కావాల్సిన డెస్కులన్నీ అందజేస్తే కూడా బాగుంటుంది చెప్పేసి మేడం గారు కూడా మాకు ఎంతో సంతోషంగా. అలాగే ఒక విషయం ఏంటంటే గౌరవనీయులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిలకం మధుసూదన్ రెడ్డి గారు కూడా ఈ స్కూల్ స్టూడెంటే. అదే ధన్యవాదాలు జనసేన పార్టీ కలవాలని చెప్పి చెప్పారు. ఆయన కొన్ని కారణాల వల్ల వేరే మీటింగ్ రావడం వల్ల అందుబాటులో లేదు. వచ్చిన తర్వాత మేడం గారు అన్నగారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆయన వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనికి సహాయించింది. అలాగే ఆయన ఉంటారు. ఎందుకంటే మనకు ఈ సీఎం పవన్ కళ్యాణ్ గారి శాఖ అనేటువంటి పంచాయతీరాజ్ శాఖ, దాంట్లో మనకు రోడ్లు, తర్వాత విలేజెస్ రోడ్లు, తాగునీరు దానికి సంబంధించి కొన్ని మన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఆయన అక్కడికి వెళ్ళాడు. అందువల్ల ఆయన అందుబాటులో లేదు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన హెచ్ఎం గారిని, రత్నా మేడం గారిని అందరినీ తీసుకెళ్ళి ఒకసారి మాట్లాడించేసి ఇంకా ఏమన్నా మన స్కూల్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వారి దృష్టికి కూడా వెళ్ళి, ఎందుకంటే ఆయన పోలీసులు ఒక పొలిటికల్ నాయకుడిగా కాకుండా ఒక విద్యార్థినిగా పూర్వ విద్యార్థినిగా ఆయన పరిచయం చేసి వీరితో మనకి ఏమైనా సమస్యలు ఉంటే ఆయన ద్వారా కూడా మనం ఇవన్నీ తీర్చే విధంగా నేను ఖచ్చితంగా నా శాశక్తిగా నేను పోరాడాలని చేస్తున్నాను. విద్యార్థులకు తల్లిదండ్రులకి మరొకసారిగా సభాముఖంగా మరొకసారి నా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. ఎన్ని చెట్టు ఉందండి నేను ఈ 16వ తారీఖు 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. సో ఈ 4 సంవత్సరాల కాలంలో నేను చూసినట్టుగా చెట్టు లేదు ఇక్కడ. పూర్వ విద్యార్థులు ఇలాగే ముందుకు వచ్చి 3 లక్షలు ఖర్చు పెట్టి సగం వరకు మనకు చెట్టు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆయనకు ఒక్క మాట చెప్పాను, సరే సగం వరకే ఉంది, పిల్లలు ఎక్కువ ఉన్నారు ప్రతి దానికి నేను ఉన్నాను మేడం మీకు అన్నట్టుగా ముందుకు వచ్చి నేను చెప్పిన ప్రతి ఒక్క పని కూడా నాకు చేసి పెట్టారండి. ఆ షెడ్ కూడా లేదు, దాన్ని కన్విన్స్ చేసి జయసింహ సార్ గారిని పట్టుకొని ఆయన ఆ షెడ్ కూడా కంప్లీట్ చేశారు. తర్వాత ఆ గేట్ ముందర స్టార్ట్
ఫస్ట్ గేట్ దగ్గర సిమెంట్ ఫ్లోరింగ్ ఉంది కదండి, అక్కడ చాలా తక్కువ ఉండింది ఫ్లోరింగ్ అనేది. దాన్ని హైట్ చేపించి నీట్గా సిమెంట్ ప్లాట్ఫామ్ వేయడం జరిగింది. ఒక 2-7 ఖర్చు పెట్టుకుంటూనే వస్తున్నాం, కానీ నా చేత కాలేదు. వేల రూపాయలు వచ్చినప్పుడు అంత దానికి పెట్టేస్తే నా చేత కావాలని చెప్పేసి ఆయన వాటర్ కనెక్షన్ మనకి రెగ్యులర్గా వాటర్ వస్తుంది. సో ఎనీ టైం ఆ వాటర్ అయినా సరే పిల్లలకు ఉంటుందని చెప్పి ఒక మోటార్ ఏర్పాటు చేసి దాన్ని హౌస్ లో పెట్టి బయట దాన్ని ఏర్పాటు చేసి నిరంతరం నీళ్ళు వచ్చేలాగా చేస్తారని. తర్వాత ఇప్పుడు కొత్తగా స్టాఫ్ అంతా మారిన తర్వాత మన స్టాఫ్ కొత్త స్టాఫ్ కరోనా మేడం వల్ల స్టూడెంట్స్ ఇలాగే ఉంటారు కదండి. మేడంకి ఇప్పుడు 58 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు ఇక్కడ అయిపోతారు. సో ముందు కూడా ఈ స్కూల్లోనే వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో మేడం కూడా చాలా కష్టపడి సహాయం తీసుకొని బయట సంఘాలలో వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళందరినీ పట్టుకొని 40,000 ఖర్చు అయింది మిగతా వాళ్ళు రిపేర్ చేయించడానికి. 40,000 ఖర్చు పెట్టి మనకి ఇప్పుడు మిగతా వాటర్ వచ్చే విధంగా చేశారు. స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసి పెట్టారు. ఫెసిలిటీస్ బాగుండే, స్ట్రెంత్ పెరుగుతుంది, మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని మేము కన్విన్స్ చేసి సౌకర్యాన్ని కల్పిస్తున్న కొద్దీ ముందు వాళ్ళు సరిగ్గా చేయలేదని వాళ్ళతో ఎన్నిసార్లు కరుణ మేడం గారు గొడవ పడ్డారో నాకు తెలుసు. వాళ్ళని వదిలిపించేసి మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టారు. వాళ్ళు ఫస్ట్ క్లాస్ వండుతున్నారు. కావాలని మీరందరూ కూడా వెళ్ళి తినచ్చు. ఈ రోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని బాగా చేసింటారు అనుకోవచ్చు. ఈ రోజు ఇచ్చిపెట్టండి, నెక్స్ట్ మీరంటే మీరే ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు చెప్పకుండా వచ్చేసేయండి. అప్పుడు తెలిసి చెప్పండి నాకు విషయం అని. స్కూల్లో ఈ విధంగా ఉండాలి, పిల్లలతో ఈ విధంగా మంచిగా ప్రవర్తించాలి, టీచర్స్ అంటే గౌరవం ఉండాలి, వారి మాట వినాలి అనేది ఈ మాటలు చెప్పి పెట్టండి సార్. 91-92 బ్యాచ్ నుంచి 2012లో గెస్ట్ దగ్గర ప్రోగ్రాం పెట్టుకున్నాం. అప్పుడు మేమంతా మీటింగ్ చేసుకొని ఓడిపోయినట్టు మన స్కూల్కి ఏదో చేయాలా, మనం ఉన్నతంగా ఉన్న విద్యార్థులందరూ కలిసి కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసుకొని మన స్కూల్కి ఏమైనా ఉపయోగపడతాను ఉద్దేశంతో ఆ రోజు కొంతమంది మేమంతా కలిసి కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ అమౌంట్ను మన స్కూల్ నందు ఉత్తమ విద్యార్థులు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటారు కదా, ప్రతి సంవత్సరము ఆ పిల్లలకి మేము కొన్ని ప్రైజెస్ ఇస్తుంటాము, క్యాష్ ప్రైజెస్ కూడా. అంటే మేము కొంచెం కలెక్ట్ చేసిన అమౌంట్ ఒక ఎఫ్డీ చేసాం, ఆ వచ్చి ఇంట్రెస్ట్తో పిల్లలకి మేము ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. తర్వాత అంతేకాకుండా పిల్లలకి సంబంధించి స్పోర్ట్స్ కిట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం చేస్తున్నాం. అలాగే పేరెంట్స్ కూడా కొంచెం ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఎవరి నుండి స్కూల్కి ఏమైనా మీరు కోచింగ్ చేయాలనుకుంటే, అంటే మన పిల్లలు ఉన్నారని కాదు, భవిష్యత్తు కాలాలు కూడా ఈ స్కూల్ అభివృద్ధి కొరకు పేరెంట్స్ కూడా తోడ్పడాలని చెప్పేసి గమనించి కోరుకుంటాను. ముఖ్యంగా 91-92 బ్యాచ్లో మా మిత్రుడైనటువంటి రంగం బాలాంజనేయులు మరియు పల్లా లక్ష్మీనారాయణ గారు, జక్కా రామకృష్ణ గారు ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి నాకంటే ఉన్నది మేము కొన్ని కార్యక్రమాల్లో కొన్ని దిగులు రాలేకపోతాము. ప్రతిదీ కూడా వాళ్ళ సొంత పనిలాగా తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుండి ఇప్పుడు ఈ బెంచ్ విషయం కూడా ఫస్ట్ వాళ్ళకి మేడం గారు చెప్పారంట. తర్వాత నాకు తెలిసింది వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం చేశారు, తర్వాత నేను కూడా చేశాను. మా స్టూడెంట్స్ తరఫున ఒక 65 బెంచ్ ఇచ్చేది మేము ముందుకు వచ్చాను. ఈ కార్యక్రమాన్ని ముందు వచ్చినటువంటి మా మిత్రులంటే బాలాంజనేయులు గారికి మరియు లక్ష్మీనారాయణ తర్వాత రామకృష్ణ గారికి రామచరణి. ఈ కార్యక్రమం తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమనగా పిల్లలు స్కూల్లో ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం చాలా మంచిగా ఆలోచించి టీచర్స్కి, తల్లిదండ్రులకి ఒక కనెక్షన్ ఏర్పాటు చేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆ ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర లేనటువంటి ఆ స్టూడెంట్స్ ఎట్లుండే వాళ్ళంటే అంత
ఫెసిలిటీస్ లేనప్పుడే మీకు మంచి పేరు ఉంది. మేము అప్పుడు టీచర్గా వచ్చినప్పుడు కూడా మీలాగా నేర్చుకునే వచ్చినాం. అంటే మాకంటే పెద్దవాళ్ళు టీచర్స్ ఉన్నారు, కుమారెడ్డి సార్, కొండారెడ్డి సార్, సుబ్బరత్నం మేడం, వీళ్ళందరినీ కూడా ఎలా పాఠాలు చెప్తున్నారు, పిల్లల్ని ఎలా వాళ్ళ వైపు తీసుకుంటున్నారు అవన్నీ నేర్చుకుంటూ వచ్చాం. మేము ప్రతి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది మేము మీకు అందిస్తున్నాం. కొంచెం అంటే పేరెంట్స్ చిన్న వినటం ఏమంటే అదేనండి, స్కూల్లో ఎలా ఉండాలి అనేది నేర్పించి పంపించండి ప్లీజ్. కొంచెం పద్ధతి నేర్పించి పంపించండి. ఈ సభాముఖంగా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. మీకందరికీ మీటింగ్ పెట్టింది కూడా ఆ ఉద్దేశంతోనే. పిల్లలు ఎలా ఉన్నారు, నా పిల్లలు నా స్కూల్లో ఎలా ఉన్నారు, టీచర్స్తో ఎలా మసులుకుంటున్నారు, ఇంకా కొంచెం బెటర్గా చేయాలంటే మేము మా వైపు నుంచి మేమేం చేయాలి, టీచర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం ఇస్తున్నారు, ఎలా ఆడుకుంటున్నారు అవన్నీ గమనించడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టారండి. ఉద్దేశంతో ఏం నేర్చుకుంటున్నారు, ఈరోజు ఏమేమి జరిగింది అలాంటివి అడుగుతుందండి. కొంచెం పిల్లలు కూడా పట్టణాల పుస్తకాలు చూపడం కానీ, కొంచెం అలా చేయడం కానీ, అవి ఏమైనా ఉంటే కూడా మార్చుకోమని చెప్పండి. పిల్లలకి వాళ్ళు అలాగే చేస్తారు, కానీ చెప్పాల్సిన బాధ్యత అయితే మనదే. ఇంట్లో మీరు, స్కూల్లో మేము వాళ్ళని సర్దించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. దయచేసి ఇవన్నీ నేర్పించి వాళ్ళకి స్కూల్ పంపించారంటే ఆ తర్వాత మేము ఆలోచించాలి చెప్పగలుగుతాం. ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి మా విన్నపాన్ని వేధించి మీరు ముందుకు వచ్చినందుకు కూడా చాలా 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 మా అందరి స్టాఫ్ తరఫున అందరి తరఫున
సంతోషం అందరికీ. కాబట్టి ఒక 10 నిమిషాల్లో అందరూ మీకు వస్తే ఏమైనా తల్లిదండ్రులు అడుగుతారు. ఒకవేళ మీరు భోజనానికి లైన్లో ఉన్నదా లక్షణంగా తల్లిదండ్రులు ఏమన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ ఏదన్నా అడగండి. తర్వాత మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ భోజనాలు ఉన్నాయి మేడం మన పెద్ద